అమ్మో ఇన్ని కాకరకాయలా? అవును, ఇన్నే కాకరకాయలు. నేను మా బావ వాళ్ళు ఐలాండ్కి వెళ్ళాము కదా, వాళ్ళ ఐలాండ్ కాదు, అక్కడ డ్యూటీ చేస్తున్నారు బావ, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు కదా, అక్కడికి మేము వెళ్ళాము. 1 వీక్ కోసం వెళ్ళాము. 2 వీక్స్ ఉండిపోవడం అయ్యింది. అక్కడే మాత్రము ఇక్కడ ఒక కాకరపాదు ఉంది, చూస్తున్నారు కదా. దీనికోసం ఫస్ట్ అయితే నేను వీడియో పెట్టాను, నెక్స్ట్ షార్ట్స్లో చూపిస్తాను కాకరకాయలు అని చెప్పాను, కానీ వీడియోకి ముందే పెట్టేస్తున్నాను, నేను గుర్తులేదు, అందుకే అలా చెప్పాను. ఇప్పుడు నేను కాకరకాయలు తీసింది 3 టైమ్స్ తీస్తున్నాను. 2 టైమ్స్ ముందు తీసేస్తాను. దీనికన్నా కొంచెం ఎక్కువే దొరికాయి, ఇప్పుడు కాస్త తక్కువ దొరుకుతాయి. అయినా కూడా ఫుల్గా ఉన్నాయి చెట్ల నుండి, ఎక్కడ చూస్తున్నా కాయ 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 అని కాకరకాయ. ఈ కాకరకాయ చెట్టు చూసుకొని కాకరకాయలు తెంపుకొని బావతో ఒక జోక్ చేస్తున్నాను. బావా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు అంటుంటాను. ఎప్పుడు నువ్వే అడుగుతావు కదా, ఇప్పుడు నేను నీకు అడుగుతాను, చెప్పు అని అంటున్నాను. ఈ కాకరపాదు నువ్వు నాటుకోలేదు కూడా, అనమట్టు కదా పడి మొక్క అంటారు కదా, అది వచ్చిన మొక్కేని చూడు ఎంత దూరం స్ప్రెడ్ అయిపోతుంది ఇది అని చెప్తే అవునవును అంటున్నారు. కానీ ఏదైనా చెప్తారేమో అని నేను అలాగ అడిగాను బావకి, కానీ బావ ఏం చెప్పలేదు, బావకి ఐడియా రాలేదు కావాలి. నేను చెప్పినప్పుడు, బావా నువ్వు నాటుకున్న వంకాయ చెట్లు బెండ చెట్లకి మాత్రము కాపు తక్కువ వస్తుంది, ఈ కాకరకాయ చెట్టు ఉండలేదు, సరిగ్గా నీరు ఏంటి వేయట్లేదు, కానీ ఎక్కువ కాపు వస్తుంది అంటే దీనికి అర్థం ఏంటి అని చెప్తే ఏంటి అంటున్నారండి. నాకు అనిపిస్తుంది ఒకటి నేను చెప్తాను, అది తప్పో ఉప్పో నాకు తెలియదు, కానీ నేను అలాగ అంటున్నాను, మా ఆయనతో జోక్ చేస్తున్నాను. ఈ కాకరపాదు చూసారా, ఇది చేదు, కానీ ఎంత దూరం దూరం స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం ఆకర్షించేస్తుంది ప్లేస్ మొత్తం ఈ కాకర చెట్టు. అదే బెండ చెట్టుకు బెండకాయలు ఎక్కువ కాయట్లేదు, వంకాయ చెట్టుకు వంకాయ కాయలు ఎక్కువ కాయట్లేదు, అవి తినడానికి టేస్టీగా ఉంటే బాగుంటాయి కానీ అవి కాయట్లేదు. ఇది చేదు మాత్రం బాగా వచ్చేస్తున్నాయి, ఎంత తింటాం బోరు కదా అన్నాను. అంటే అవునవును అంటున్నారు, కానీ అయినా అర్థం కాదు బావకి. అంతే, దానికి అర్థం ఏంటి అంటే చెడు వేగం తొందర బయట స్ప్రెడ్ అయిపోద్ది కానీ మంచి వెళ్ళదు కదా, అది దీనికి ఇది నిదర్శనం నేను చెప్తున్నాను. నాకు అలాగ అనిపించింది, చెడు వేగం స్ప్రెడ్ అవుతుంది, మంచి మాత్రం మంచిగా స్ప్రెడ్ అవ్వదు, దూరం వెళ్ళదు. అందుకని ఎప్పుడు కూడా మంచి వైపు వెళ్ళండి, చెడు వైపు వెళ్ళొద్దు. ఎప్పటికైనా చెడు చేదే కాకరకాయలాగా. ఇప్పుడు ఈ కాకరకాయలు మాత్రము మా బాగున్న ప్రదేశం మొత్తం చాలా మందికి అవి బాగా ఉపయోగపడుతున్నాయి.